చేయడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3750 తండాలు గూడాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇలా ఎవరి పుణ్యాన మీరు సర్పంచ్లు అవుతున్నారో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఉట్టిగానే గొర్రెలు ఉరికినట్టు ఉరకవద్దు. దయచేసి అరే నేను ఇలా సర్పంచ్ అవుతున్నానంటే ఎవరి ఆశీస్సులతోటి అవుతున్నా, ఎవరు తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తే నేను అవుతున్నా అనేది మనం విశ్వాసంగా బతకాలి. మనది వేరాళు జాతి, చాలా నమ్మకమైన జాతి, కష్టపడే జాతి, అబద్ధమాడని జాతి. కానీ మొత్తం దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మనం వదిలిపెట్టిన భగవంతుడు వదిలిపెట్టాడు. ఇవాళ 6% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ ప్రతి తండకు రోడ్ల సౌకర్యం, మౌలిక వసతులు చేసింది ఇవాళ కేసీఆర్ కాదా? శంకర్నే కాదా? ఇవాళ మీ తండలకు రోడ్లు ఇస్తేమి, గ్రామ పంచాయతీ ఇస్తేమి, మంచినీళ్ళు పెడితేమి, ట్రాక్టర్ ఇస్తేమి, హరితహారం, ఇలా శ్మశాన వాటిక, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా పాపం భీముడుకు టైం ఇస్తే ఆ భీముడు ఇగో ఇలాంటి వాడు పుట్టాలి భూమి మీద. పుట్టిన 4 రోజులు ఇలాంటి వాడు పుట్టాల. నేను ఏమంటున్నా ఒక్కసారి ఆలోచించండి అంటున్నా. ఇవన్నీ మీరు 8%, 1.8% అంటే అది నథింగ్. అది కొన్ని కారణాల వల్ల, కొంతమంది మూర్ఖుల వల్ల ఇవాళ పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. అది మన మంచిగా జరిగింది. నేనేమంటున్నా, కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో, పార్టీ వెంట ఉంటారో వాళ్ళను తప్పకుండా అన్ని విధాలా కాపాడుకుంటా అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇవల్ల గ్రామంలో ఏ గ్రామం కష్టపడి ఒక సైనికుల్లాగా కష్టపడి ఎవరైతే సర్పంచ్ని గెలిపించుకొని వస్తారో వాళ్లకు స్పెషల్ ఆ గ్రామాన్ని స్పెషల్ అభివృద్ధి ఉంటుంది. నేను ప్రత్యేక శ్రద్ధ పెడతా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దయచేసి కష్టపడాలి. శత్రువుని కూడా 10 సార్లు పోవాలి, వాడి ఇంటికి 10 సార్లు పోవాలి. ఇంకోటి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో అడగాల. నేను ఒక కార్డు ఇస్తున్నా మీకు, ప్రతి ఓటర్కు ఆ కార్డు ఇస్తే మీరు 100% గెలుస్తారు, దాంట్లో సందేహమే లేదు. అది ఫస్ట్ మీరు చదవండి. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం వాళ్ళు వాగ్దానం చేశారు, మనం కాదు. ఈ కార్డులో ఉన్నాయి అన్ని వాళ్ళే వాగ్దానం చేశారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చారా? అది అడగాలి మీరు. అలాగే దివ్యాంగులకు పెన్షన్ 44,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? అలాగే మనకు విద్యార్థులకు స్కూటీ ఇస్తామన్నారు, పాపం ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవన్నీ మీరు అడగాలి.